కుండపోత వర్షానికి హైదరాబాద్ షేక్ అయిపోయింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి భాగ్యనగరం బెలబెలలాడిపోయింది. రహదారులు కాలువలను తలపించగా లోతట్టు కాలనీలు నీట మునిగాయి. భారీ వర్షం ముంచెత్తడంతో మొత్తం ముగ్గురు గల్లంతయ్యారు. ఆసిఫ్ నగర్లో ఇద్దరు గల్లంతయ్యారు. అఫ్జల్ సాగర్ నాలాలో మామ అల్లుడు కొట్టుకుపోయారు. ముషీరాబాద్లో ఓ యువకుడు గల్లంతయ్యాడు. వినోద్ నగర్లో నాలాలో కొట్టుకుపోయాడు దినేష్ అనే మరో యువకుడు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. మరోవైపు గచ్చిబౌలిలో గోడ కూలి ఒకరు మరణించగా నలుగురికి గాయాలయ్యాయి. అఫ్జల్ సాగర్ నాలాలో మామ అల్లుడు కొట్టుకుపోయిన ప్రాంతం నుంచి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తారు. హైదరాబాద్ నగరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి మాసప్ ట్యాంక్లోని మాంగార్ బస్తీలో ఇద్దరు యువకులు కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు, మొత్తం కూడా ఈ నాల మొత్తం కూడా భారీ వరద ప్రవహిస్తుంది. దాదాపుగా ఈ స్థాయిలో అంటే ఇంత మేర వరద ప్రవహిస్తుందని స్థానికులు అంటున్నారు. మొత్తం కూడా దాదాపు కింది నుంచి చూసుకుంటే 10-15 అడుగుల మేర రాత్రి వరద ప్రవహించిందని చెప్తున్నారు. మొత్తం కూడా అటువైపు నుంచి చూసుకోవచ్చు, మన అక్కడ ఉన్నటువంటి నాలా నుంచి వరద పొంగి ఇటు సైడ్ ఈ కాలనీ ఈ బస్తీలోకి వస్తుందని స్థానికులు అంటున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఈ మాంగార్ బస్తీ మునిగిపోతుందని ఇక్కడ అంటున్నారు. రాత్రి దాదాపు 8 గంటల సమయంలో వచ్చిన భారీ వరదకి ఇద్దరు యువకులు కొట్టకపోయారు. అర్జున్, రాము అనే మామ అల్లులు కొట్టకపోయిన పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా ఈ కాలనీలో ఉన్నటువంటి ఈ బస్తీలో ఉన్నటువంటి కుటుంబాలు మొత్తం కూడా ఇటు ఈ నాలాకు ఆనుకొని ఉంటాయి. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా సామాన్లను లోపల పెట్టడం, మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత బయట పెట్టడం, ఈ చిన్నపిల్లలతోని మొత్తం కూడా ఈ నాలా మీదనే పడుకునే పరిస్థితి నెలకొంది. రాత్రి ఒక్కసారిగా దాదాపు 8 గంటల సమయంలో భారీ వరద రావడంతో బయట పడుకున్నటువంటి రాము అర్జున్ని వరదలో కొట్టుకుపోయాడు. అర్జున్ని కాపాడే ప్రయత్నంలో మామ రాము కూడా ఆ వరదలో కొట్టుకుపోయారు. మొత్తం కూడా ఈ వరద దాదాపుగా గంటన్నర సేపు కూడా వరద ఉధృతంగా ప్రవహించడంతో వారిని ఇటు కుటుంబ సభ్యులు కానీ స్థానికులు కానీ కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ మాత్రం వారి జాడ ఆచూకీ మాత్రం దొరకలేదు. రాత్రి భారీ వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలోని మొత్తం కూడా అన్ని నాలాలకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఇద్దరు యువకులతో పాటు ముషీరాబాద్ ప్రాంతంలో కూడా ఓ యువకుడు కూడా గల్లంతైన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు, ఇక్కడ ఈ ప్రాంతంలోనే వాళ్ళు మంచం వేసుకొని రాత్రి పడుకున్నారు. ఆ వరద వచ్చిన సమయంలో అర్జున్ అనే యువకుడు మాత్రం ఇక్కడ ఉన్నారు. ఆ వరద వచ్చిన తర్వాత ఒక్కసారిగా లోపలికి వెళ్ళారు. తర్వాత సామాన్లను తీసే ప్రయత్నంలో మళ్ళీ మంచాన్ని లోపలేసే ప్రయత్నంలో ఒక్కసారిగా వరద పెరగడంతో ఆ వరదలో కొట్టుకుపోయారు. ఈ అర్జున్ కొట్టుకొని పోయే సమయంలో మామ రాము కూడా అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇద్దరు కూడా వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి వరదలో కొట్టుకుపోయారు. అక్కడ గ్రిల్స్ లేవు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ గ్రిల్స్ ఒకటి ఏర్పాటు చేశారు. రాత్రి గ్రిల్స్ కూడా లేను. అందువల్లనే ఒక్కసారిగా లోపలికి అటు అవతల వైపున నాలాల్లోకి కొట్టుకుపోయారు. ఈ రాత్రి జరిగిన సంఘటన తర్వాత ఈరోజు ఉదయం ఇక్కడ గ్రిల్స్ అనేది ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి మొత్తం కూడా లోపలికి కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా హైదరాబాద్ నగరంలోని నాలాలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇక్కడ గత పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ ఎవరు కూడా మాకు ఎలాంటి సహాయం అందించడం లేదు. వర్షం వచ్చిన ప్రతిసారి మా బతుకులు మొత్తం ఆగమైపోతున్నాయి. ప్రతిసారి కూడా ఎవరో ఒకరు ఈ నాలాలో కొట్టుకుపోతున్నారు. ఇకనైనా మాకు న్యాయం చేయాలని మాంగార్ బస్తీ వాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ వెంకటస్వామితో శ్రీధర్, TV9 హైదరాబాద్.